అనకాపల్లి జిల్లా పంచదారుల ప్రాంతంలో 1970లో అప్పటి ప్రభుత్వం దళితులకు కేటాయించిన భూములను కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నదని ఆరోపిస్తూ జరుగుతున్న నిరసన 19వ రోజుకు చేరుకుంది. ఈ నిరసనకు అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి కెల్లా భీమరావు, జిల్లా సెక్రటరీ జి అప్పారావు మద్దతు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తన అనుచరుడు కూటమి నాయకుడు దినుబాబుతో కలిసి ఎంఆర్ఓ పోలీసుల ద్వారా దళితులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా దళితులంతా కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. తమకు తగిన న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఓట్లు అడిగి గెలిపించుకున్నారండి, కానీ ఇప్పుడైతే మాత్రం మా వైపు తొంగు చూడట్లేదండి. మేము ఏమైపోవాలో మాకే తెలియట్లేదండి. ఇంకెలాగే కొనసాగిస్తాం, ఈ ధర్నాలు మాత్రం కొనసాగిస్తామండి. మాత్రం కొనసాగించుకుంటూ ఉండమండి. మా భూములు మాకే కావాలండి. మేమైతే మాత్రం సుందరపు విజయ్ కుమార్ గారు ఇంటికి వెళ్ళి మాత్రం ఆత్మహత్య చేసుకోవాలని మేము అనుకుంటున్నామండి. మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ పోరాటాన్ని అయితే ఆపదలుచుకోవట్లేదండి. మా పిల్లలు జల్లలో పరుచుకొని మేము ఇక్కడ ఉంటున్నామండి. మాకు న్యాయం జరగాలని మేము చూస్తున్నామండి. మేము అన్యాయంగా ఎవరి భూములు తీసుకోలేదండి. మేము 50 సంవత్సరాల నుండి వచ్చిన భూముల్ని కూడా ఇది అన్యాయంగా తీసుకుంటే మేము ఎట్టుకోగలమండి. ఈ ప్రభుత్వం న్యాయం చేయాలండి మా పట్ల మాత్రం. మేము ఎంతగానో ఏడుతున్నామండి. మా పిల్లల పల్లెలో కలిసి ఇక్కడే ఏడుతున్నామండి. విజయ్ కుమార్ గారు ఎంత అన్యాయం చేస్తారని అయితే మేము అనుకోలేదు. ఎంత అన్యాయం చేస్తున్నారు కూడా. ఓట్లు వేసుకున్నారు, ఇప్పుడు వచ్చారు, నమస్కారం పెట్టారు, దండం పెట్టారు. విజయ్ కుమార్ గారు ఈ రోజు అన్యాయం జరిగిన రోజు అయినా సరే ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారు ఎవరు రాలేదు. కాన్వెంట్ అంటే దళితులకు అన్యాయం చేద్దామని అడుగడుగులు తొక్కుదామని చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆలోచించి కొద్దిగా మా దళితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కొద్దిగా ఆలోచించండి. పిల్లలతో పసిపిల్లలతో ఇక్కడ అడుగు కిందని పడి ఉంటున్నాం తండ్రి. ఇక్కడ మరీ మీరు ఆలోచించి విజయ్ కుమార్ గారు కట్నీ వాళ్ళు చదివించి మేము కానీ ఈ స్టడీ కానీ మీరు తీసుకోకపోతే రాష్ట్రం మొత్తం దళితులందరూ ఏకమయ్యి మేము 1978లో దళిత రైతులకు ప్రభుత్వం 45-50 ఎకరాల వరకు డీ పట్టాలు మంజూరు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ రైతు కుటుంబాలు ఈ ప్రభుత్వం ఇచ్చిన భూమిపై సాగు చేసుకుంటూ దానిపై మరియు జీడి మొక్కలు, మామిడి, రకరకాల హార్టికల్చర్ పంటలు వేసుకుంటూ జీవించుకుంటూ ఈ రైతుల పేరున వీళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం, అలాగే ఒక ఎంఆర్ఓ గారు ఏం చెప్తే ఆయన చేయాలి న్యాయం దళితులకి, ఆయన ఇవ్వాలి అంతే తప్ప వీళ్ళు ఊరి దళితులు పొట్టలు కొట్టొద్దని చెప్తా ఉన్నాం. 19 రోజులు